ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మనం మాయ నుంచి ఎలా తప్పించుకోవాలి, నేను నాది అనే అహంకారం నుంచి ఎలా విడనాడాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ మనం తినే ఆహారంలో 6వ వంతు మనసు అవుతుంది అని తెలుసుకున్నాం. అందుకే 5వ నెల దాటిపోయిన తర్వాత గర్భిణి కడుపులో ఉన్న పిల్లలు తరచుగా ఎవరి మాటలు వింటూ ఉంటారో వాళ్ళని తొందరగా గుర్తుపడతారు. బయటికి వచ్చి అమ్మమ్మ, తాత, మేనమామ పిల్లలకి బాగా తెలియడానికి కారణం ఏమిటో తెలుసా అండి? పురిటికి పిల్ల పుట్టింటికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అస్తమానం తాతగారి మాట వినబడుతూ ఉంటుంది, అమ్మమ్మ మాట, మేనమామల మాట, వాళ్ళందరి మాట, పిన్నులు ఎవరుంటే వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు తొందరగా ముందు అమ్మమ్మని, తాతని, మామని గుర్తుపట్టేస్తారు. లోపల నుండి ఆ మాటలు వింటూ ఉంటారు. వాళ్ళకి వినపడుతూ ఉంటాయి ఆ మాటలు. అలా మనస్సుని లొంగ తీసుకోవాలంటే మితమైన, దైవర్పితమైన, సాత్వికమైన ఆహారం శరీరానికి ఇవ్వాలి. దాన్ని భగవద్గుణం సహితంగా ఇచ్చారనుకోండి, అంటే ఏదో గోవిందనామం చెప్పుకుంటూనో, భాగవతంలో ఒక ఘట్టాన్ని స్మరిస్తూనో, ఏ వెంకటాచల క్షేత్రానో, అరుణాచల క్షేత్రానో ఆలోచన చేస్తూనే మనం తిన్నామనుకోండి, మనసు ఏమవుతుందో తెలుసా అండి? అది 6వ వంతు ఈ క్షేత్రంగా మారిపోతూ ఉంటుంది. దానికి ఉండే లక్షణంతో అది అలా మారుతుంది. అది మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి గమనిస్తే మీరు ఇది చెప్పింది నిజమా కాదా అనే విషయాన్ని తెలుసుకోగలుగుతుంటారు. అలాగే నిద్రపోతున్నప్పుడు స్వప్నావస్థ అని ఒకటి ఉంటుంది. అది ఎంత బలం తీసుకుంటుందంటే, మనసు మీరు దేని గురించి బాగా ఆలోచించారో, మీరు తిన్నది జీర్ణమయ్యేటప్పుడు అంతా ఏది ఆలోచించబడిందో దాన్ని చూపిస్తుంది. అదే కలగా వస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే తేలిగ్గా మీరు తెలుసుకోవడానికి, మనస్సుని దీపం వెలిగించి అదే పనిగా దీపశిఖ వంక చూస్తూ మన మనస్సును కూడా దాని మీదే పెట్టామనుకోండి, అంటే సూర్యుడి కేసు అయితే చూడలేం, కానీ ఒక దీపం కేసి చూడొచ్చు. మనం ఇంట్లో దీపం వెలిగించుకున్నప్పుడు, దేవుడి గదిలో ఉన్నప్పుడు ఆ దీపం వంక చూసి అలా చూస్తూ 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 కళ్ళు నెమ్మదిగా మూయండి. అది కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది ఆ దీపం. అందుకే దీపం వెలిగించి కళ్ళు మూసేసాం అనుకోండి, కళ్ళల్లో కదులుతున్న దీపం కనబడుతుంది. అది దేని మీద మీరు దృష్టి పెట్టి చూసారో అదిగా మారుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. అందుకని మనం ఏదైనా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు అదే మనసులో ఆలోచిస్తూ ఉంటాం. ఒక మంచి దైవభక్తి గురించి ఏదైనా ఇప్పుడంటే టీవీలు, సెల్ ఫోన్లు వచ్చేసాయి కాబట్టి అందులో మంచి విషయమే చూస్తూ ఉన్నాం అనుకోండి. ఒక అన్నమాచార్య కీర్తనలు వింటూ ఉన్నాము, లేకపోతే ఏదైనా ఒక మంచి ప్రవచనం వింటూ ఉన్నాం అనుకోండి, అదే దృష్టిలో పెట్టుకుని అలాగే పడుకుంటే మనం ఆ ప్రవచనానికి వెళ్ళినట్టు, లేకపోతే ఆ ప్రవచనం చెప్తున్న ఆయన మనతో మాట్లాడినట్టు, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినట్టు అలా కలుస్తుంది. అదే మనం ఒక ఏదో చూడకూడని సినిమాలు, చూడకూడని సీరియల్స్, ఇప్పుడు అందరిళ్లలోనూ సీరియల్స్ చూసినంత ఇదిగా భక్తి టీవీ, తిరుపతి దేవస్థానం వాళ్ళ ఛానల్స్ చూడట్లేదు. టైం ప్రకారం కరెక్ట్గా 6ంటికి వస్తుందంటే 6ంటికి పెట్టేసుకుంటున్నారు తప్పితే 7ంటికి ఇవాళ ఏదో తిరుపతి మహత్యం గురించి ఫలానా ఆయన ప్రసంగం చెప్తారట వినండి అంటే 7ంటికి పెట్టుకుందాం అనుకుంటారు, కానీ సరిగ్గా 7ంటికి గుర్తురాదు. 7:15, 7:20 అయిపోతూ ఉంటుంది. అయ్యో పెట్టుకుందాం ఉండండి అనుకుని పెట్టుకునేసరికి ఈయన చెప్పడం కూడా అయిపోతూ ఉంటుంది. అదే టీవీ సీరియల్ అనుకోండి, చక్కగా ఆ టైంకి 5:50 అవుతుండగానే దగ్గర కూర్చుని ఎప్పుడు వస్తుందా సీరియల్ అన్నట్టుగా ముందే పెట్టేసుకు చూస్తూ ఉంటారు. కాబట్టి మనం చూసేదాన్ని బట్టి ఆ దృష్టి మన మనస్సులోకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కుండ గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, ఘటాకార వృత్తి అంటారు దాన్ని. ఆ మనసు కుండగా మారిపోతూ ఉంటుంది. మారి కుండ ఇలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, దానికి అంచు ఉంటుంది, పైన ఏదో బొడుపులుగా ఉంటుంది, నీళ్లు పూస్తే చల్లగా ఉంటాయి. అందులో మనం కుండని బిందె పెట్టుకున్నట్టు ఏదో ఒక చేత్తో ఎత్తితే విరిగిపోతుంది. కింద చెయ్యి పెట్టి కుండను పైకెత్తాలి అంటే కుండగా మారిపోయి దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఘటాకార వృత్తి అంటారు. మనం ఆలోచించేదాన్ని వృత్తి అంటూ ఉంటారు. కాబట్టి వృత్తి అలా మారుతుంది. మారి తత్సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. అందుకే మనం ఏ వస్తువుతో సంఘం ఎక్కువగా పెట్టుకుంటున్నామో ఆ వస్తువుగా మారుతూ ఉంటుంది మనస్సు. అది దానికి ఉన్న లక్షణం. మనసుకున్న లక్షణం ఏమిటంటే
ఆహార విహారాల చేత సంస్కరించబడుతుంది. అందుకే మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎక్కడ తిరుగుతూ ఉంటాము, ఎలా తిరుగుతూ ఉంటాము, ఈ రెండే ప్రధానం. ఈ రెండిటి చేతనే ప్రభావితం అవుతుంది. యథార్థం చెప్పాలంటే ఇదే పునర్జన్మలకి కారణం. పునర్జన్మలు పోయి మోక్షానికి వెళ్ళిపోవాలన్నా, మళ్ళీ పునర్జన్మలో పరమ భక్తుడిగా పుట్టాలనుకన్నా, వచ్చే జన్మలో అతిహీనమైన జీవితంలోకి వెళ్ళిపోవాలన్నా మీరిప్పుడు మనసుకు ఏం పెట్టి తయారు చేస్తున్నారన్నదే ప్రధానం. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయాః. బంధనానికి కానీ మోక్షానికి కానీ కారణం మనస్సు ఒక్కటే. బాగా గమనిస్తే మనస్సు దేని కోరుకుంటుంది? మనస్సు మంచి విషయాలను కోరుకుంటోంది. దాన్ని నిరుత్సాహపరచకూడదు. అస్సలు నిరుత్సాహపరచకుండా ఆ మంచి విషయాలు అందాయా అందలేదా పక్కన పెట్టేయండి. కానీ అవి అందలేదని అది పరితాపాన్ని చెందితే పరితాపాన్ని ప్రోత్సహించాలి. అంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం. అంటే మరీ ఎక్కువగా అనుకోవాలి అంటే ఒక మానస సరోవరానికి వెళ్ళాలి అని కోరిక ఉందనుకోండి, వెళ్ళలేకపోతున్నాం అనుకోండి, మానస సరోవరానికి వెళ్ళలేదని మనసు ఎక్కువ బాధపడుతుంది అనుకోండి, ఎందుకు అలా బాధపడుతున్నామని అనకూడదు. బాధపడు, ఎందుకో తెలుసా, ఉత్తమ వస్తువు గురించి శోకిస్తూ ఉంటుంది కదండి మనసు. ఆ శోకం ఉత్తమ శోకం. అదే అనవసర విషయం మీద కోపడుతోంది అనుకోండి, అది అర్ధరహితమైన విషయం. అది ఎందుకో అస్తమానం ఎవరినో చూడడం, కోపడుతూ ఉండడం అలవాటు చేసుకుంది అనుకోండి, తగిన కారణం కాదు, మంచి కారణానికి కాదు కోపడుతోంది. ఇప్పుడు మన మనసు మీద మనం కోపడడం నేర్చుకోవాలి. భగవాన్ రమణ మహర్షి ఒకసారి ఇదే చెప్పారు. నాకు తరచుగా కోపం వస్తూ ఉంటుంది అన్నాడు ఒక ఆయన. ఆయన అన్నారు, నీ కోపం మీద నువ్వు కోపం తెచ్చుకో అన్నారు. ఆయన అన్నాడు, నేను ఫలానా వారితో మాట్లాడతాను, వాళ్ళు సరిగా స్పందించరు, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అన్నాడు. రమణులు అన్నారు, అప్పుడు నీ శరీరాన్ని నువ్వు తిట్టుకో, నీ మనసును నువ్వు తిట్టుకో, ఉత్తమమైన మార్గానికి ఎడతావు. నువ్వు ఎదుటివారిని నింద చేస్తే, ఎదుటివారి మీద కోపడితే నరకానికి వెడతావు, నువ్వు పాడైపోతావు. దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి? ఎదుటివాడు ఎటూ వినడు. విననివాడిని నువ్వు తిడుతున్నావు, విననివాడి మీద కోపం పెంచుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? రౌద్ర ప్రవృత్తి నీలో పెరిగిపోతుంది. అప్పుడు నీ కక్ష వాడి మీదకి వెళ్ళిపోతుంది. కక్షతో తూగుతూ ఉంటుంది, మనస్సు తూలిపోతూ ఉంటుంది. అందుకే చూడండి, మనస్సు భగవద్భక్తిలో ఉందనుకోండి, వెనక్కి వెళ్ళిపోతుంది, సాత్వికంలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడ బాగా కనబడుతుందో తెలుసా అండి? సనాతన ధర్మంలో ఉండే అద్భుతం అదే. గమనించామనుకోండి, మనం ఏం చెయ్యక్కర్లేదు. ఒక ఢోలక్ అంటే ఒక మృదంగం పట్టుకుని 10 మంది కూర్చుని జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అని చప్పట్లు కొడుతూ 1 గంట సేపు భజన చేశారనుకోండి, మనం అది చూసి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఆ జయ జయ శంకర హరహర శంకర అంటూ ఉన్నది మన మనస్సులో అలా తిరుగుతూ ఉంటుంది. గోదావరి గట్టు ఉంది, తర్వాత ఆ గట్టు మీద ఒక చెట్టు ఉంది అంటూ పాడుకున్నాం అనుకోండి, ఆ పాట పాడడమే మన మనస్సుకి అలవాటైపోయి ఆ పాటే పాడుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం ఏ రకంగా మనస్సుని మనం అధీనంలో ఉంచుకోవాలి, దాన్ని ఎటు నుంచి ఎటు మరల్చుకోవాలి అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆహార విహారాల గురించి మనం ముందు విచారం చేసుకోవడం, మన మనస్సుని జాగ్రత్తగా పెట్టుకోవడం, దాన్ని పరిశీలిస్తూ ఉండడం, అది ఏమడుగుతోందో గమనిస్తూ ఉండడం, అవన్నీ చేస్తూ ఉండాలి. అందుకే వేదాంత శాస్త్రంలో మనస్సు పసిపిల్ల, బుద్ధి కన్నతల్లి. మనసుకి అక్కర్లేని విషయం అంటూ ఉండదు. బుద్ధి మనసుని హెచ్చరించడం మొదలుపెట్టిందనుకోండి, అది ప్రతిపాదనలు చేయడం తగ్గించేస్తుంది. తర్వాత మనం ప్రీతిని దేని మీద కల్పించాలో దాని మీద కల్పించామనుకోండి, అంటే రామాయణం మీద ప్రీతి పెంచేసుకుందనుకోండి, ఎక్కడో అక్కడ ప్రీతి ఉండాలి కదండి. ఉండకుండా ఒక్కసారి ప్రీతికి అప్రీతికి అతీతంగా రమణ మహర్షిలా అయిపోవడం అందరికీ ఏకకాలంలో సాధ్యం కాదు. అలా అయిపోతే లోకంలో అందరూ మోక్షానికి వెళ్ళిపోతారు. అది సాధ్యం కాదు. అందుకని ఎంతో సాధనతో వెళ్ళాలి. అందుకని మొట్టమొదటిగా మనం ఎక్కవలసిన మొదటి మెట్టు ఏంటో తెలుసా అండి? పరిశీలన. ఎక్కడ అంటే ఏది అడుగుతోంది? రామాయణం చదువుతానని అడుగుతోందా? ప్రశాంతంగా కూర్చుందామని అడుగుతోందా? ఇంకా కాసేపు జపం చేసుకుందామని అడుగుతోందా? మంచి విషయం ఏమైనా చూద్దామని అడుగుతోందా? ఏదైనా పెద్ద దేవాలయంకు వెళ్ళి ప్రశాంతంగా అలా కూర్చుని అలా భగవాన్ స్మూర్తుల్ని చూస్తూ, సాయంకాలం వినబడే పాటల్ని అలా వింటూ, అసురు సంధ్య వేళలో మోగుతున్న ఆ ధ్వజస్తంభపు చిరుగంటల చప్పుళ్ళు వింటూ కాసేపు కూర్చుందామని ఏమైనా అనిపిస్తోందా దానికి?
అని అనుకున్నాం అనుకోండి, ఇలా అది అడిగిందే అనుకోండి, మనం దాన్ని ప్రోత్సహించాలి. ఆ మనసే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం చేస్తుందంటే శరీరంలో నుంచి ఉద్గమిస్తుంది ప్రాణోత్క్రమణ, పంచేంద్రియాలను కూడబెట్టేసుకుని బయటకు వెళ్ళిపోతుంది. అది అలా వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడూ ఏది అలవాటో దాన్నే స్మరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు మంచిని ఆలోచిస్తూ భగవంతుడిని గురించి, శ్రీరామాయణం గురించి, రమణ మహర్షి గురించి, అరుణాచలం గురించి, భాగవతం గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయిందనుకోండి, వెళ్ళిపోగానే ఉత్తర జన్మలలో భగవంతుడికి దగ్గరైపోవడానికి వీలైన జన్మలోకి వెళ్ళిపోతుంది. రజోగుణ సంబంధం పెట్టుకుందనుకోండి, కొన్ని కోట్ల జన్మలు దూరం అవడానికి వీలుగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే నిజానికి చెయ్యవలసిన పని అంతా దేని కొరకండి? చిత్తశుద్ధి కొరకు. భగవాన్ దీని గురించే ఎన్ని పర్యాయాలో మాట్లాడారు. ఆయన ప్రధానమైన హెచ్చరిక దేని చేస్తూ మాట్లాడారో, దేని మీద సాధన ఉంచుకోమని మాట్లాడారో దాని గురించే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆయన దగ్గరికి ఒక గృహిణి వచ్చి శాంతికి ఏం చేయాలి అని అడిగింది. ఆయన మాటలు చాలా తమాషాగా ఉంటూ ఉండేవి. ఎక్కువసేపు మాట్లాడరు, ఒక్క మాటే ఉంటారు. దానికి ప్రయత్నం అంటూ ఏం లేదు. ఆవిడ తెల్లబోయి, ప్రయత్నం లేకుండా శాంతి ఎలా వస్తుంది అని అడిగింది. ప్రయత్నం చేత నువ్వు తెచ్చుకుంటున్నది అశాంతి, నువ్వేమీ చెయ్యకపోతే ఉన్నది శాంతి. ఉన్నది శాంతే, నువ్వు హాయిగా ఉన్నావు అన్నది ఆత్మయే. ఉన్నది మనలో ఉన్నది ఆత్మే. నువ్వే తెచ్చుకుంటున్న ఊళ్ళో విషయాలన్నీ తెచ్చుకుని అశాంతికి లోనవుతున్నావు. నువ్వుగా నువ్వెవరో తెలుసుకుని ఉంటే నువ్వు శాంతిగా ఉంటావు అనేసరికి ఆవిడ దానికి నేను ఏ సాధన చెయ్యాలి అని అడిగింది. వాసనలు గెలిచి అన్నారు. నేను గృహిణిని కదా, ఎలా అంది. అంతరం చేత అన్నారు రమణులు. ఈ లోపల భోజనానికి గంట మోగేసరికి ఆయన వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన ఆ 4 మాటల్ని స్వీకరించామనుకోండి జీవితంలో, చాలు, జన్మ కడతేరిపోతుంది. అంతరం చేత అన్నారాయన. గృహస్థు బాహ్యంలో ఎలా విడిచిపెడతాడు? భార్యని విడిచిపెట్టేస్తాడా? పిల్లల్ని విడిచిపెట్టేస్తాడా? అసలు అలా విడిచిపెట్టను కూడా విడిచిపెట్టకూడదు. చాలా తప్పది. భార్యతోటి పిల్లలతోటి ఉండాలి, సంసారంలో ఉండాలి. కానీ అంతరంలో విచారణ చేస్తూ ఉండాలి. బాగుందయ్యా, ఈ అనుబంధాలన్నీ ఉన్నాయి, ఎంతకాలం ఉంటాయి ఇవన్నీ అని అనుకుంటూ ఉండాలి. మా నాన్నగారు మా అందరి మీద, నా మీద, తమ్ముడి మీద, అక్క మీద, చెల్లెల మీద ఎంతో ప్రేమతో ఉండేవారు. మేము మా నాన్నగారి మీద ఎంతో ప్రేమతో ఉండేవాళ్ళం. ఒక రోజున నాన్నగారి శరీరం నుంచి ప్రాణాలు ఉద్గమించాయి అనుకోండి, బయటికి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత వెళ్ళి నాన్నగారండి అని ఎంత పిలిచినా పలకరు. ఒక్కసారి ఊపిరి బయట వెళ్ళే వరకే ఇవి. ఊపిరి వెళ్ళిపోయాక ఇక మాట లేదు, ఏమీ లేదు, మనిషి లేడు. ఊపిరి వెళ్ళిపోయాక కూడా అనుబంధం ఉండేది ఒక్క ఈశ్వరుడితోటి. కనుక దానికి ఎక్కువ విలువని, దీనికి విలువ తగ్గించుకుంటూ వెళ్ళు. నువ్వు ఒక పెట్టె సర్దేసేయడం ప్రారంభమైపోతున్న దగ్గర నుంచి ఇంకా దానివైపు ఎక్కువ ఒరిగిపోవాలి, దీనివైపు తగ్గించుకోవాలి. అంటే మామూలు బంధాల గురించి తగ్గించుకోవాలి, మనం ఈశ్వరానుబంధం గురించి పెంచుకోవాలి అని చెప్తున్నారు స్వామి. అంతరంగా వాసన తగ్గించుకోవాలి, అన్నిటిలో కలగ చేసుకోకూడదు అని చెప్పారు. వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి కదండి. అందుకని ఎంతో గమ్మత్తుగా చెప్పే విషయాన్ని చాలా గుంభనంగా చెప్పిన విషయాల్లోని అర్థాన్ని కనుక మనం గమనిస్తే ఎంతో మహాత్ములుగా మారిపోయేటట్టుగా ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల గురించి ఇంకాసిని తెలుసుకుంటూ మళ్ళీ రేపటి పారాయణంలో కలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.